ఇది ఇంట్రెస్టింగ్ అండి. అసలు హైదరాబాద్ స్థానిక సంస్థల దానికి అసలు క్యాండిడేట్‌నే బెటరు యునానిమస్ అయిపోద్ది అనుకున్నారు అంతా గూడా. కానీ లాస్ట్ మినిట్‌లో మరి అక్కడ బీజేపీకి తగినంత బలం లేదు. మరి ఏంటి ప్లాన్ అనేది అర్థం కాదు గానీ లాస్ట్ మినిట్‌లో క్యాండిడేట్‌ని పెట్టారు బీజేపీ వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు అసలు పోటీ లేదు. కాంగ్రెస్ కూడా పోటీ లేదు. నిన్న మధ్యాహ్నం వరకు కూడా దాదాపుగా ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజ్ ఒక్కళ్ళే ఉంటారు. యునానిమస్ అయిపోద్ది ఇదంతా అనుకున్నారు గానీ సడన్ సర్ప్రైజ్‌గా మరి ఎక్కడి నుంచి వచ్చారో, ఎందుకు వచ్చారో, ఎలా ప్లాన్ చేశారో తెలియదు గానీ ఇక్కడ క్యాండిడేట్‌ని దింపింది బీజేపీ. రసవత్తరంగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీ తమ అభ్యర్థిగా గౌతమ్‌రావు, ఎంఐఎం అభ్యర్థిగా మిర్జా రియాజుల్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ, ఎంఐఎం మధ్యనే అసలుసైన ద్విముఖ పోటీ. మజ్లిస్‌ను గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరం అంటూ హాట్ కామెంట్స్ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ నెల 9 వరకు నామినేషన్ విత్డ్రాకు అవకాశం, 23న పోలింగ్, 25న కౌంటింగ్. నిజమే కదా బండి సంజయ్ గారు చెప్పింది. ఇప్పుడు ఎంఐఎంను గెలిపిస్తాం కోసం కాకపోతే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ ఎందుకు క్యాండిడేట్ని పెట్టలేదు? ఎంఐఎం అంటే ఇద్దరికీ ప్రేమ అండు. బీఆర్ఎస్కి ప్రేమే, కాంగ్రెస్కి ప్రేమే. అవసరానికి తగ్గట్టు బీఆర్ఎస్తో ఫ్రెండ్షిప్ చేస్తారు, కాంగ్రెస్తో కూడా ఫ్రెండ్షిప్ చేస్తారు ఎంఐఎం వాళ్ళు. వీళ్ళు కూడా చేస్తారు. మరి ఎందుకు నిజంగా మీకు అంత ఇదే ఉంటే అక్కడ ఎందుకు క్యాండిడేట్ని పెట్టలేదు? మొన్న ఎవరితో మాట్లాడుతుంటే అన్నారు ఒకళ్ళు, నాకు ఎప్పటికీ ఇష్టమైన ముఖ్యమంత్రి ఎవరని చెప్తే కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎందుకండి అంటే ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు మన హైదరాబాద్ 2 రాష్ట్రాలు పరిపాలించిన ఏ ముఖ్యమంత్రులకు లేని దమ్ము కిరణ్ కుమార్ రెడ్డికి ఉంది. ఈ అసద్ వాళ్ళని అరెస్ట్ చేశాడు, అది గ్రేట్ అది అని చెప్తున్నారు. మళ్ళీ మీరంతా ఏమో యాజ్ యూజువల్గా వాళ్ళకి తెర వెనకేమో ఫ్రెండ్షిప్, బయట మాత్రం కబుర్లు చెప్తారు. అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు మీరంటే యునానిమస్ చేద్దామని, వాళ్ళకి గిఫ్ట్ ఇద్దామని, వాళ్ళకి ఎంఐఎం వాళ్ళకి. హైదరాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న ఈ ఎన్నికకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. బీజేపీ, ఎంఐఎం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ తరపున ఎన్ గౌతమ్‌రావు, ఎంఐఎం తరపున మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫైడ్ నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ లేకపోవడంతో వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా ఇప్పుడు పోటీ ఉండబోతుంది. అసలు ఈ మొత్తం పిక్చర్ ఏందో చూస్తే జిల్లా హైదరాబాద్ పరిధిలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఎన్నికల్లో పాల్గొంటారు. హైదరాబాద్లో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 110 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుల్లో 6 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఎంఐఎం నుంచి 1 ఎంపీ, 7 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 40 కార్పొరేటర్లతో కలిపి 49 మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 1 ఎంపీ, 4 ఎమ్మెల్సీలు, 2 ఎమ్మెల్యేలు, 7 కార్పొరేటర్లతో కలిపి 14 ఓటర్లు ఉన్నారు. అయితే ఎంఐఎంకి 49, బీఆర్ఎస్కి 22, బీజేపీకి 22, కాంగ్రెస్కి 14 ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ బరిలో దిగటం వెనక మతలబ్ ఏంటి అన్నది ఇక్కడ ఉత్కంఠంగా మారింది. ఇప్పుడు తెలిసిపోద్ది మనకి, క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 సపోర్ట్ చేస్తున్నాయా అనేది. లేదంటే మొన్న తెర వెనక జరిగినట్టు కొన్ని చోట్ల ఈ కరీంనగర్ ఈ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ క్యాండిడేట్ని పెట్టుకొని ఎలా అయితే తెర వెనక నుంచి బీజేపీకి సపోర్ట్ చేశారు, ఇక్కడ కూడా మరి అలానే ఏమైనా జరగచ్చేమో చూడాలి. ఏది ఏమైనా ఈ ఎన్నికతో ఎంఐఎం ఏ పార్టీతో దోస్తీ ఉంది, కాంగ్రెస్ ఎంఐఎం దోస్తానా ఉందా, బీఆర్ఎస్ ఎంఐఎం దోస్తానా ఉందా అనేది మాత్రం ఈ ఎన్నికతో బయటపడబోతుంది. చూడాలి మరి ఏం జరిగిద్దో. లేకపోతే బీజేపీ ఏమన్నా మ్యాజిక్ చేస్తుందా లాస్ట్ మినిట్లో? బీజేపీ ఏమన్నా మ్యాజిక్ చేసి కాంగ్రెస్ వాళ్ళని, బీఆర్ఎస్ వాళ్ళని ఇటువైపు తిప్పుకునే ప్రయత్నం ఏమైనా జరిగిద్దామో చూడాలి మనం.